నేనొచ్చేసా కొత్త రెసిపీ తెచ్చేసా. అదేంటి అనుకుంటున్నారా? రవ్వ కేసరండి. ఎలా చేద్దామో చూద్దామా? వచ్చేయండి. నా ఛానల్కి మీ అందరికీ స్వాగతం. యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్తే. నేను ఈరోజు మీ ముందుకు వచ్చా కొత్త వీడియోతో. రవ్వ కేసరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? కప్పున్నర పంచదార, కప్పు బొంబాయి రవ్వ, చిటికెడు కుంకుమ పువ్వు, ఒక కప్పు నెయ్యి, ఇంకా మన టేస్ట్కి ఎన్ని కావాలో అన్ని డ్రై ఫ్రూట్స్. ముందుగా పొయ్యి మీద ఒక పాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం తీసుకున్న నెయ్యిలో సగం నెయ్యి వేసేయాలి. ఇప్పుడు దాంట్లో మనం ముందుగానే పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒక కప్పు బొంబాయి రవ్వని కొలిసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రవ్వను కూడా ఇందులో వేసి బాగా వేయించాలి. ఈ రవ్వని చిన్న సెగ మీద బాగా వేయించుకోవాలి. అలా వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది చూడండి, అప్పుడు వరకు వేయించుకోవాలి. ఈ రవ్వ వేగేలోపు మనం పక్కన ఒక కప్పు బొంబాయి రవ్వకి మూడు కప్పులు నీళ్లు చప్పున ఒక గిన్నెలో వేడి చేసుకోవాలి. ఈ నీళ్లు కాగేటప్పుడే మనం కుంకుమ పువ్వు కూడా ఈ నీళ్ళలోనే వేసుకోవాలి. అప్పుడు ఆ కుంకుమ పువ్వులో ఉన్న రంగంతా ఈ నీళ్ళలోకి దిని కేసర్ అనేది కలర్ చాలా బాగా వస్తుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ నీళ్లు ఎంత మరిగితే అంత కలర్ఫుల్గా తయారవుతాయండి. ఇప్పుడు ఈ నీళ్లు మరుగుతున్నాయి కదండి, ఈలోపు మన రవ్వ కూడా వేగిపోయింది. చూసారా ఎంత చక్కగా వేగిపోయిందో? ఇప్పుడు ఈ రవ్వలో మనం వేడి చేసుకున్న నీళ్ళను కూడా వేసి బాగా కలుపుకోవాలి. మనం మామూలుగా కేసరి చేస్తే ఉండకడుతుంది కదండి, కాకపోతే మనం ముందుగానే రవ్వ నెయ్యిలో వేయించుకున్నాం కాబట్టి ఇది ఉండకట్టదండి. ఇప్పుడు ఇది ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత కప్పున్నర పంచదారను వేసి బాగా తిప్పాలి. ఇలా తిప్పుకున్న రవ్వ కేసరిలో మనం పైన యాలకుల పొడి వేసుకోవాలి. మిగిలిన నెయ్యి కూడా ఇందులో వేసేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని దగ్గరకు అయిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వేడి వేడి రవ్వ కేసరి తయారైపోతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో? మీకు కూడా నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా టేస్ట్ వచ్చిందా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని ఇప్పటిదాకా చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.